రాష్ట్రంలో మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ పేరుతో భారీ దోపిడీ జరిగింది, భారీ స్కామ్ జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాసు వైఎస్ఆర్సీపీ నేతలు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, ఈ కుట్టు మిషన్లు పంపిణీ దోపిడీకి సంబంధించి భారీ స్కామ్ జరిగింది. ఈ స్కామ్కి సంబంధించి మీరేమంటారు? ఇది ఈరోజు కొత్తగా చేశారని ఇప్పుడు మనకి ఈ స్కామ్లో వల్ల తెలుస్తుంది, కానీ గతంలో నుంచి కూడా వాళ్ళకి అలవాటే. టీడీపీ ప్రభుత్వం అన్నది స్కాముల మయం. ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో ఇటువంటి సంఘటనలు జరిగాయి. మళ్ళీ మరోసారి పునరావృతం అయింది. కొత్తగా మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు చేసినటువంటి భారీ స్కామ్ ఇది. 1,00,000 మంది లబ్ధిదారులకి వాళ్ళు ఇచ్చేటటువంటి కుట్టు మిషన్ల కోసం కేటాయించిన డబ్బుకి, వాళ్ళు అక్కడ ఖర్చు పెడుతున్న డబ్బుకి అక్కడ సంబంధమే లేదు. భారీ ఎత్తున స్కామ్ జరుగుతోంది. మరి ఇవన్నీ ప్రజలకి మరి తెలిసి ఓట్లేస్తున్నారా, తెలియకుండా ఓటేస్తున్నారా, మభ్యపడుతున్నారా, అత్యాశపడుతున్నారా అర్థం కావట్లేదు. ఒకప్పుడు నిబద్ధతగా సహాయం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికి అందించినటువంటి సందర్భం, మరి దానికి కమిటీలు వేసి, మరి చైర్మన్లు వేసి, డైరెక్టర్లను వేసి వాళ్ళ ద్వారా నడిపితే, ఈవేళ దానికి భిన్నంగా టెండర్ల ప్రక్రియ ఒక పెద్ద స్కామ్. దానికి పెద్ద కేటాయింపు ఇచ్చి ఈవేళ ఇచ్చినంత లబ్ధిదారులకు ఇచ్చిందైతే చాలా తక్కువ అని, మరి దాన్ని భారీ స్కామ్గా మేము చూస్తున్నాం. ప్రధానంగా మహిళలకు మేలు చేస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు బీసీ మహిళలకు ఇలాంటి ఈ పథకాల ద్వారా మోసం చేస్తున్నాడు. ఈ మోసాన్ని ఎట్లా చూస్తారు? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అని కాదండి. అతను చంద్రబాబు గారి నైజమే మోసం చేయడం. మొట్టమొదట వాళ్ళ మామతో స్టార్ట్ చేసిన మోసం ఈవేళ వరకు నడుస్తూనే ఉంది, రకరకాల పేర్లతో. అందులో భాగమే మహిళలకి ఈవేళ కుట్టు మిషన్లు అని చెప్పి చేస్తున్నటువంటి భారీ స్కామ్ అని. ఇటువంటి స్కామ్లకు అతను ఆద్యుడు. ఇంకా ఇప్పటికీ కేవలం కొంతమందికి పెట్టినటువంటిది ఇంకా కొంతమంది జాతులకు కూడా కలిపి వారందరికీ మళ్ళీ ఇచ్చిన కేటాయింపుల్లో పెద్ద భారీ స్కామ్కి అది స్కెచ్ గీయడం జరిగింది. ప్రధానంగా టీడీపీ నేతలకు మేలు చేకూర్చేందుకే ఇలాంటి పథకాలు పెడుతున్నారంటారా? లేకపోతే ముమ్మాటికి ఆయన ప్రతి కార్యక్రమంలో కూడా ప్లాన్డ్గా కార్యకర్తలకి, టీడీపీ నాయకులకి, వారి తాలూకు పార్టీ లబ్ధిదారులకి వాళ్ళకే ప్రయోజనం కలిగే విధంగా వాళ్ళ కార్యక్రమాలు రూపకల్పన చేస్తారు. తద్వారా బెనిఫిట్ కూడా వాళ్ళకే జరుగుతుంది. సాచురేషన్ అన్నది మన పార్టీకి నినాదం తప్ప వాళ్ళకేదేం లేదు. వాళ్ళు కేవలం పార్టీ పరంగానే ఎన్నికలు జరిగిన, కౌంటింగ్ జరిగిన మరో రోజు నుంచి కూడా వాళ్ళు చేస్తున్న ప్రతి ఒక్క పని కూడా తెలుగుదేశం కార్యకర్తలకి, తెలుగుదేశం నాయకులకి ప్రయోజనకరమైనటువంటి కార్యక్రమాలే ఇవాళ చేయడం జరుగుతుంది. మనతో పాటు మరికొంతమంది బీసీ నేతలు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. సార్, చెప్పండి, ఈ స్కామ్ని ఏ విధంగా చూస్తారు? క్లియర్గా కుట్టు మిషన్ ఖరీదు ఎంత, ట్రైనింగ్ కాస్ట్ ఎంత, అద్దె భవనాల తాలూకా క్లియర్గా కనబడుతుంది విధానం. ఎంత అడ్డగోరు దోపిడీ అంటే కృష్ణదాస్ గారు చెప్పినట్టు వారు ప్రతిదీ కూడా దురాలోచనే. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా బీసీల పక్షపాతి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అమలు చేయడం అనేది ఆయనతో ఉంది. ఈ యొక్క ప్రభుత్వం స్కామ్ల ప్రభుత్వం తెలియజేస్తారు. మీరు చెప్పండి సార్, ఇలా ఈ దోపిడీని ఏ విధంగా చూస్తారు? ఈ దోపిడీ అంది వాళ్ళకి ఇది అలవాటు, కొత్త ఏం కాదు. ప్రజలు మోసపోయారు తప్ప చంద్రబాబు దోపిడీ అని అందరికీ తెలుసు. మొదటి నుంచి కూడా ఆయన వాళ్ళ మామయ్య గారికే మోసం చేశాడు. దోపిడీ ఆ ప్రభుత్వానికి ఎప్పుడు ఉన్నదే. మేము మొదట తెలుగుదేశం ఉండి కూడా ఈ దోపిడీ ప్రభుత్వానికి రిజైన్ చేసుకుని వచ్చాం. ఆయన తాలూకా మాటలు వేరు, చేతలు వేరు. ఇప్పుడు కూడా వాళ్ళు దోపిడీతోనే వాళ్ళు ఉన్నారు. కార్యకర్తలకు కూడా దోపిడీ అలవాటు అయిపోయింది. నిజాయితీ ఏంది వాళ్ళకి ఎక్కడా లేదు. నిజాయితీ ఏంది జగన్మోహన్ రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డికి చెల్లింది. వాళ్ళ తరపున వాళ్ళ కార్యకర్తలుగా మేము అందరం కూడా నిజాయితీగా ఎప్పుడు ఉంటాం. కానీ టీడీపీ అంతా ఎప్పుడు దోపిడీ, కొత్త దోపిడీ కోసం ఈ సమస్య ఏం లేదు. వాళ్ళు ఎప్పుడు దోపిడీ చేసుకుని పోతారు. వాళ్ళ నైజం అది. మీరు చెప్పండి సార్, ఈ మహిళా నేత ప్రధానంగా మహిళలను దోచుకుంటున్నారా, లేకపోతే మహిళలకు మేలు చేసే పథకాలకు సంబంధించి ఇలాంటి దోపిడీ? అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు వాళ్ళ స్కీమ్ అని పెట్టారు. ఇది స్కీమ్ కాదు, ఇది స్కామ్. ఇది 230 కోట్లు అంటే 1,00,000 మంది లబ్ధిదారులని చెప్పారు. 23,000 అంటే 1,00,000 ఇంటూ 23,000 2,30,000, 230 కోట్లు. ఓన్లీ 73,000 కోట్లే మిషన్ కాస్ట్. అది కూడా ఈరోజు ఒక ఉషా, ఒక ప్రీతి ఇలాంటివి కాకుండా ఏదో గుజరాత్లో తయారైన తాలూకా మిషనరీస్ ఈరోజు లబ్ధిదారులకు ఇస్తున్నారు. ప్రతి లబ్ధిదారులకి 360 గంటలు వాళ్ళకి ట్రైనింగ్ క్లాసులు ఇమ్మన్నారు. అట్లీస్ట్ 50 నియోజకవర్గాల్లో కూడా ఆ 360 గంటలు పెట్టడం లేదు. 175 నియోజకవర్గాల్లో ప్రతి 3 సెంటర్లు పెట్టమన్నారు.
3 సెంటర్లో లబ్ధిదారులకు ట్రైనింగ్ ఇమ్మన్నారు. ఎక్కడిస్తున్నారు? ఈవెన్ మా శ్రీకాకుళం జిల్లాలో ఏ నియోజకవర్గం ఇస్తున్నారా? రాష్ట్రం మొత్తం మీద ఓన్లీ 50 నియోజకవర్గాల్లో మాత్రమే ఈ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ. ప్రధానంగా ఏదైతే చంద్రబాబు నాయుడుకు ప్రజలతో పాటు మహిళలను కూడా మోసం చేయడం వెన్నతో పెట్టిన విద్యని కుట్టు మిషన్లు పంపిణీ ప్రక్రియతో పాటు కుట్టు మిషన్ల ట్రైనింగ్కి సంబంధించి మరో కొత్త మోసానికి కూటమి ప్రభుత్వంతో పాటు చంద్రబాబు నాయుడు తెరలేపారని ఏదైతే ఈ దోపిడీని అరికట్టాలని కూడా ఇక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్న పరిస్థితి నెలకొంది.